ఐపీఎల్ సీజన్ ఫైనల్కు గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫైర్ 2లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా 2 విభాగాల్లోనూ గుజరాత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ను చేసింది. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరొకసారి విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 45, డొనవన్ ఫెరీరా 38 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో రబాడా, హోల్డర్ 2 వికెట్లు తీశారు. అయితే 215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ త్వరగానే చేస్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా సాయి సుదర్శన్ 58 పరుగులతో మెరిశాడు. దాంతో గుజరాత్ 18.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. Taste the Daily.